నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ఇక డీటెయిల్స్ చూసి సైన్యంలో చేరికలను అవుట్సోర్సింగ్ ద్వారా చేపట్టడాన్ని దేశంలోని యువత తీవ్రంగా వ్యతిరేకిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన దేశంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరమని అన్నారు. పార్లమెంట్లో చర్చించిన తర్వాత చేయాల్సిన చట్టాలు చేసిన తర్వాత పార్లమెంట్కు తీసుకువస్తున్నారని ఆయన మండిపడ్డారు. వానకు తడిసి చలికి వణుకుతూ 700 మంది రైతులు ప్రాణ త్యాగాలు చేసి శాశ్వతంగా రైతులను కట్టుబానిసలుగా చేసి అదాని అంబానీ అమెజాన్లకు అప్పచెప్పడానికి పోతే దాని మీద యుద్ధమే ప్రకటించారు. రైతుల మీద కక్షాపూరితమైన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి దెబ్బతీయాలని చూసిన మోడీని మెడలు వంచి ఏ ప్రభుత్వం అయితే విర్రవీగి దేశంలో ఉండే రైతుల అభ్యున్నతి కోసం మేము చట్టాలు చేసినామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకునే వరకు, ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు ఈ దేశంలో ఉండే రైతులు విశ్రమించలేదు. వందలాది మంది ప్రాణాలు ఫనంగా పెట్టైనా సరే నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలని రైతుల పోరాటంతో ఈ జాతికి, ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా క్షమాపణలు చెప్పి చట్టాలను ఉపసంహరించుకున్న పరిస్థితి వచ్చిందంటే ప్రపంచ దేశాల ముందు నరేంద్ర మోడీ గారు దేశానికి తలవంపులు తీసుకొచ్చిండు. ఈ రకమైన దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డ నరేంద్ర మోడీ నడ్డి విరిసిండ్రు ఈ దేశంలో రైతులు. ఇక ఇవాళ జరుగుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా మీడియా మిత్రులకు కూడా సూచనప్రాయంగా కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నాం. ఈ దేశం యొక్క రక్షణ శత్రు దేశాలు కాలు దువ్వుతున్నాయి. ఒక పక్కన పాకిస్తాన్, ఇంకొక పక్కన చైనా ఆక్రమించుకోవడానికి కమ్ముకొస్తూ యుద్ధ మేఘాలను సృష్టించి ఈ మధ్యకాలనే మన సైనికుల మీద దాడి చేస్తే సంతోష్ బాబు అని మన బిడ్డ ఒక సైన్యాధికారి ప్రాణాలు త్యాగం చేసి నిలువరించే ప్రయత్నం చేసి ఈ దేశం యొక్క భద్రతను కాపాడేది మనం ప్రశాంతంగా ఈరోజు మన ఇళ్లల్లో నిద్రపోగలుగుతున్నామంటే ఈ దేశం యువకులు సైన్యంలో చేరి ఈ దేశాన్ని అహర్నిశలు కంటికి రెప్పలా కనుమూయకుండా కాపాడుతూ సియాచిన్ ప్రాంతంలో -40 డిగ్రీలు 50 డిగ్రీలు చలిలో వణుకుతూ కశ్మీర్లో ఎత్తైన ప్రాంతంలో అదేవిధంగా చైనా సరిహద్దుల్లో ప్రాణాలను త్యాగం చేసి ప్రాణాలను ఫనంగా పెట్టి ఈ దేశాన్ని పహారగాస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం అందరం ప్రశాంతంగా మన ఇళ్లలో నిద్రపోగలుగుతున్నాం, మన కుటుంబాలతో మనము గడపగలుగుతున్నాం సమయాన్ని. అట్లాంటి సైనికులకు సంబంధించిన సైనికులను అత్యంత గౌరవంగా చూడాల్సిన ప్రభుత్వం సైన్యంలో జరగాల్సిన నియామకాల మీద దుందుడుకు చర్యలకు పాల్పడి అర్థం పర్థం లేని చర్చలు లేని నియంతృత్వ పోకడలతోటి 4 గోడల మధ్య నరేంద్ర మోడీ గారికి ఎవరు సలహాలు ఇచ్చిండ్రో, దీన్ని ఎందుకు దేశ యువకుల మీద ముఖ్యంగా సైన్యం యొక్క నియామకాల మీద దీన్ని ప్రయోగించాలనుకుంటుండో నాకైతే అర్థం కాలే. అగ్నిపథ్ పథకం అంటే ఈరోజు సైన్యంలో చేరే యువకులు 4 సంవత్సరాలు సైన్యంలో చేరిన తర్వాత ఇక ప్రభుత్వంతో కానీ ఉద్యోగంతో కానీ దేంతో కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా, అనుబంధం లేకుండా వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమము గత 2-3 ఏళ్ల నుంచి కోవిడ్ నుంచి దేహదారుఢ్య పరీక్షలు పాస్ అయ్యి రాత పరీక్షలకు గత 2 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా యువకులు ప్రిపేర్ అవుతున్నారు. యువకులు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో పిడుగుపాటు చర్యగా ఈ అగ్నిపథ్ పథకాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినరు. వాస్తవంగా ఇంత పెద్ద విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలనుకున్నప్పుడు పార్లమెంట్లో చర్చించాలి, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి, సంబంధిత పౌరులతోటి దేశవ్యాప్తంగా ఒక అవగాహన సదస్సులు నిర్వహించాలి. సైన్యంలో చేరమని ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తారో అదే విధమైన జిల్లాల వారీగా అవగాహన సదస్సులు పెట్టి ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న నూతన నియామక చట్టాలను యువకులకు వివరించాల్సిన అవసరం ఉంది.
కాలేజీలలో అవేర్నెస్ ప్రోగ్రాములు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాలేజీలలో కూడా డిబేట్, యూనివర్సిటీలలో కూడా చర్చలకు పెట్టి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి, ప్రతిపక్షాల యొక్క అభిప్రాయాలను సేకరించి పార్లమెంటులో చర్చించి ఒక పకడ్బందీ నిర్ణయం, పకడ్బందీ చట్టం చేసి ఉంటే ఈరోజు దేశంలో ఈ ఉద్వేగమైన పరిస్థితులు, ఉద్విగ్నమైన పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే పరిస్థితులు రాకపోయేటి. నిన్నటికి నిన్న సికింద్రాబాద్లో జరిగిన సంఘటన యువకులల్లా ప్రభుత్వం పట్ల వ్యతిరేక విధమైన ఆలోచన, ప్రభుత్వం యువకుల యొక్క సహనానికి పరీక్ష పెట్టినట్టుగా వ్యవహరించడం, ఏమాత్రం చర్చించకుండా మా ఇష్ట రాజ్యాంగ చట్టాలను చేస్తాం, మీరు తల వెంచుకొని జీ హుజూర్ అన్నట్టుగా మీరు ఉండాలని చేస్తున్న చర్యలను, ఆ చర్యలకు ప్రతిఫలంగానే దేశవ్యాప్తంగా జరిగిన నిన్న సికింద్రాబాద్ సంఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీ హింసకు వ్యతిరేకం. మేము మహాత్మా గాంధీ వారసులం. దేశ స్వాతంత్రాన్నే శాంతియుత పోరాటాల ద్వారా సాధించిన వాళ్ళం. కాంగ్రెస్ ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదు, హింసకు మద్దతు ఇవ్వదు. ఏ నిరసనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమకారులకి సూచన చేస్తూనే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రజలు శాంతియుతంగా నిరసన తెలిపినప్పుడు, వేలాది మంది రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆలోచన ప్రభుత్వం. ఉద్యమం నాటి కేసీఆర్కు ఇప్పటి కేసీఆర్కు చాలా తేడా ఉందని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. చెంపాపేటలో భాగ్యనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాని మోదీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు ఆయన హాజరయ్యారు. పదవుల కోసం పెదవులు మూసే దద్దమ్మలు టీఆర్ఎస్ వాళ్ళని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ వస్తుందని, 8 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీని ప్రజలు వీఆర్ఎస్ తీసుకోవాలని కోరుతున్నారని ఆయన ఎత్తిపొడిచారు. ప్రగతి భవన్లో కూర్చొని సమీక్షించకుండా ఇలా మహిళల శీలాన్ని కాపాడంలో విఫలమైన ముఖ్యమంత్రి కూడా ఇలా కేసీఆర్ విషయంలో మర్చిపోదు. దేశ చిత్రపటం మీద హైదరాబాద్ కీర్తిని, హైదరాబాద్ ఔన్నత్యాన్ని, హైదరాబాద్ శీలాన్ని అవమానపరిచిన వ్యక్తి కూడా ఇవాళ కేసీఆర్ విషయాన్ని మనం మర్చిపోదు. ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేటువంటి కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఇలా అధికారం ఉండని విషయం ఇలా మనం మర్చిపోవద్దు. మూడో అంశం, ఇంతమంది మన 8 సంవత్సరాలైనటువంటి పిల్లలకి వాళ్ళు ఇవ్వమని చెప్పి వాళ్ళు అడిగితే రాత్రిపూట 100 మంది పోలీసులు పెట్టి దాడులు చేసి రక్తాన్ని గత వారం రోజులుగా హుస్నాబాద్లో స్కీమ్ అయితే తెచ్చిందో పాత పద్ధతిలో కొనసాగిస్తూనే కొత్త పద్ధతి అయితే 22 years వరకు కొత్త పద్ధతి తెచ్చిందో దాని మీద ఒకవేళ అభ్యంతరాలు ఉంటే అడగొచ్చు, రిప్రజెంట్ చేయవచ్చు, దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు విరుద్ధమైన పని చేయదు. మన రైతాంగం విషయంలో వాళ్ళు ఒక చేసినా కూడా అది మెప్పించలేకపోయినా మంచిగా వాపసు తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బేజ్యాలకు పోయే ప్రభుత్వం కాదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రజానీకానికి మేలు కోరే ప్రభుత్వం కాబట్టి ఏమైనా అభ్యంతరాన్ని చెప్పుకునే ప్రయత్నం చేయడు, కానీ ప్రజానీకం యొక్క ఆస్తులు ధ్వంసం చేస్తే ఇది మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తాను. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కోరుతూ అంబర్పేట్ మహంకాళి ఆలయంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మృత్యుంజయ హోమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోనియా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోనియా గాంధీ గారు ఢిల్లీలో కరోనాతో బాధపడే సమయంలో ఆమె ముక్కులో నుంచి కూడా బ్లడ్ లీక్ అవుతుందని ఏఐసిసి జయరామరేష్ తెలపడం వల్ల గతంలో కూడా చండీ యాగం చేశాయి. ఇవాళ మా సోనియా గాంధీ ఆరోగ్యం బాగుండాలి, మహంకాళి తల్లి అని ముఖ్యంగా మృత్యుంజయ యాగం చేశాము. భగవంతుడు తప్పనిసరిగా ఆమె ఈ దేశ ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేది. తల్లి ఈ బడుగు బలహీన వర్గాల గురించన్న ఆమె ప్రాణం బాగుండాలి, ప్రజలకు సేవ చేయాలని మృత్యుంజయ యాగం చేశాను. తప్పనిసరిగా పెద్దమ్మ తల్లి కాళికమ్మ తప్పనిసరిగా ఆమెకి న్యాయం చేస్తుంది. ప్రజల పక్షాన ఉండే సోనియా గాంధీకి ఆరోగ్యం బాగా చేస్తుందని మనస్ఫూర్తిగా వారికి పూజ చేయడం జరిగింది.
ఆ తల్లి తప్పనిసరిగా అనుగ్రహం సోనియా గాంధీకి ఇస్తుందనే నా గట్టి నమ్మిక. రైట్. రోడ్డు ప్రమాద బాధితులను మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పుర్రయ్యవలస వద్ద చోటు చేసుకుంది. గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో చీపురుపల్లిలో రోడ్ షో ముగించుకొని అదే రోడ్డుపై చంద్రబాబు వెళ్తున్నారు. రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న ఆయన వెంటనే తన కాన్వాయ్ ఆపి క్షతగాత్రులను దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం రూట్ బాగుంటుంది సార్. శ్రీకాకుళం హైవే దగ్గరికి ఫస్ట్ పిహెచ్కి తీసుకెళ్తారు. అంటే వాళ్ళకి ఇచ్చే రూట్ పెట్టే వెళ్తారు. శ్రీకాకుళం రిమ్స్కి వెళ్ళిపోము. తమ్ముడు కొద్దిగా అదే వ్యాన్ ఫస్ట్ ఎయిడ్ చేస్తే కొద్దిగా బ్లడ్ కంట్రోల్ అవుతుంది. డ్రైవర్ ఎవరు? అంబులెన్స్ డ్రైవర్ ఎవరు? పంపిస్తున్నాను. రమ్మనండి ఒకసారి. ఉన్నాడు నేరుగా అంబులెన్స్ డ్రైవర్ ఎక్కడండి? మేము చూసుకుంటాం సార్. అంబులెన్స్ డ్రైవర్ రమ్మనండి ఒకసారి. నేను వెళ్తాను ఇక్కడ చెప్పి కదా వాళ్ళ దగ్గర కదా. హైవే దగ్గరికి శ్రీకాకుళం రిమ్స్కి వెళ్ళిపోమ్మా. అగ్నిపత్ నిరసనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో చనిపోయిన దామిరే రాకేష్ మృతదేహాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ ఎంజీఎం మార్చిరి వద్ద సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఎంజీఎం నుండి ఖానాపూర్ మండలం డబ్బీర్పేట వరకు జరిగిన రాకేష్ శవయాత్రలో మంత్రి పాల్గొని పాడే మోశారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శాసనసభ్యులు మనందరి అభిమాన నాయకుడు నన్నపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన జగన్ రెడ్డి స్థానిక ఓ సూపర్ మార్కెట్ నుంచి బియ్యం బస్తా కొనుగోలు చేశాడు.
అన్నం వండిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తిన్నాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు కడుపు నొప్పి రావడంతో అనుమానంతో అన్నం పరిశీలించగా రబ్బర్లో సాగడాన్ని గమనించాడు. సూపర్ మార్కెట్కు వెళ్లి నిర్వాహకులకు వివరించినా వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో వారితో వాగ్వాదానికి దిగాడు. ఇంత జరిగిన సూపర్ మార్కెట్ యాజమాని నోరు మెదపకపోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన వాపోయాడు. సంబంధిత అధికారులు ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాలని బాధితుడు కోరాడు. ఇంట్లో మామూలుగా రెగ్యులర్గా తింటున్నాము, స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు, అమ్మమ్మ వాళ్ళు మందులు వేసుకుంటున్నారు, మేము మా పనులు మేము చేసుకుంటున్నాము. ఒకరోజు సడన్గా 2 రోజుల తర్వాత విపరీతమైన కడుపు నొప్పి రాత్రిపూట. ఈ ఎట్లా అంటే అది మాకు ఓకే కొంచెం మేనేజ్ చేసుకున్నాం, కానీ పిల్లలు మాత్రం బాగా ఏడుస్తున్నారు. నైట్ 2 గంటలకు కూడా లేచి సార్ నేను చెప్పడం కాదు కానీ పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది. ఆ పరిస్థితి ఏంటంటే నేను తట్టుకోలేకే తీసుకుని వెళ్ళిన హాస్పిటల్కి తీసుకెళ్తే ఫుడ్ ఎఫెక్ట్ అయింది, ఏదో డైజెషన్ అవ్వాలి పిల్లలకి, అదంతా ప్రాబ్లం అయింది లోపల అని చెప్పేసి మెడిసిన్ ఇచ్చిండు. వాడినాక మళ్ళీ తెల్లారి స్కూల్కి వెళ్ళే టైంకి మళ్ళీ సేమ్ ఫుడ్ వాడినాము. ఆ టైంలో కూడా వాళ్ళు తినట్లేదు. అది నాకు బాగాలేదు పప్ప, రైస్ బాగాలేదు, ఇట్లాంటివి ఏమో చెప్తున్నారు, ఏదో కర్రీ బాగాలేదు పిల్లలంటే ఏదో చెప్తారు అనుకున్నాం. కానీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే అది ఆ రైస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. ఎట్లుందనంటే అది సాగుతుంది. దాన్ని పరిశీలించి చూసిన నేను, దాన్ని విరిచి చూసినప్పుడు కానీ పరిశీలించి చూసినప్పుడు కానీ అది ఎట్లా అంటే సాగుతుంది. మళ్ళీ విరిస్తే కూడా అన్నంలాగా లేదు, అది ఒక గమ్ లాగా, ఒక చిన్న గమ్ మెటీరియల్, చిన్న గమ్ ముక్కలాగా విరిస్తే విరిగినట్టు విరుగుతుంది. దీన్ని ఒకసారి చూద్దాం ఏమవుతుందో, అసలు ఈ రైస్ వల్ల ఏమైనా సమస్య జరుగుతుంది నాకని చెప్పేసి దాన్ని తీసుకొని పిడికిలో గట్టిగా ఇట్లా ముద్దలా వేసి, అన్నం ముద్దలా వేసి కిందికి కొట్టి చూస్తే పైకి లేస్తుంది, అది రబ్బర్లాగా పైకి లేస్తుంది. అరే ఇదేంటి ఇట్లా లేవద్దని చెప్పేసి దాన్ని మళ్ళీ ఇంకో 2-3 సార్లు మళ్ళీ వేసి మళ్ళీ అట్లా చూసినా ముద్దలా లేస్తుంది. ఇది ఏంటికి ఇట్లా రైస్ ఎందుకు తీసుకొచ్చినాం మనం అని చెప్పేసి తీసుకెళ్ళి అడిగినాం మేము. రైసును అన్నము అన్నీ, అన్నం చేసిన తర్వాతనే అది తెలుస్తుంది, రైస్ చూస్తే తెలియట్లేదు. అది అన్నం చేసి చూసిందని తీసుకొని వెళ్ళినా, అది కూడా రైస్ బాగానే ఉందా. సాయి పల్లవి నటించిన విరాట పర్వం సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని నిర్మల్ జిల్లా బైంసా పట్టణ హిందూ వాహిని డిమాండ్ చేసింది. ఆ సినిమా ప్రదర్శన కొనసాగుతున్న కమల థియేటర్ వద్ద హిందూ వాహిని ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. సినిమా పోస్టర్లను దగ్ధం చేశారు. సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ థియేటర్ నిర్వాహకులకు వినతి పత్రం అందజేశారు. ఏదైతే సాయి పల్లవి చేసినటువంటి వాక్యాలు గోరక్షకులను ఉగ్రవాదులుగా, కాశ్మీర్ పండితుల మీద చేసినటువంటి దాడులను ఈజీగా తీసుకొని వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వెంటనే సాయి పల్లవి క్షమాపణ చెప్పాలి. ఈ యొక్క గోరక్షకుల పైన కాశ్మీర్ హిందూ పైన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ మొత్తంలో కూడా నీ యొక్క సినిమాలు కూడా నడవని విధంగా హిందూ వాహిని రాష్ట్రం తరఫున ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో బైంసాలో విరాట పర్వం మూవీని ప్రసారాన్ని రద్దు చేయాల్సిందిగా మేము హిందూ వాహిని డిమాండ్ చేస్తుంది. ఈ రోజు ఇక్కడ నుంచి పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం రాయతండి గ్రామాన్ని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆకునూరి చంద్రశేఖర్ సందర్శించారు. స్వయంభూ చిలుకల రామేశ్వర ఆలయానికి చెందిన 21 ఎకరాల భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆక్రమణకు గురైన భూమిలో త్వరలో సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ధర్మాజీ కృష్ణ, ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ, ఈవో శంకర్, సిబ్బంది అశోక్, సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు తోకల కుమార్, గుమ్ముల రతీష్, గ్రామస్తులు పాల్గొన్నారు. అంటే లైవ్ లో మనం అది పెట్టుకొని చూడొచ్చు. మన ఏఐసిసి మెంబర్, పిసిసి ప్రధాన కార్యదర్శి, డిజిటల్ మెంబర్షిప్ చీఫ్ కన్వీనర్ హరిహర వేణుగోపాలరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్గా మండలంలో డిసిసి ప్రధాన కార్యదర్శి పూదరి సత్తయ్యగౌడ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వాచిద్ ఖాన్, బీసీసీఎల్ అధ్యక్షుడు బరపట్టి శ్రీనివాస్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బాణాల స్వామి,
కాంగ్రెస్ నాయకులు సింగం కిరణ్ కుమార్ గౌడ్, బోడగుంట సతీష్, మందాల నరేందర్, సూరి, మడ్డి తిరుపతి, ఎండి జలీల్, ఎండి మెహరాజ్ పాల్గొన్నారు. చీఫ్ కోఆర్డినేటరు మా ప్రియతమ నాయకులు రామగుండ ముద్దుబిడ్డ పెద్దలు శ్రీ హర్కర వేణుగోపాల గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అంతర్గా మండల కేంద్రంలో మరి వారి యొక్క బర్త్డే ఫంక్షన్ జరుపుకొని మరి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచడం జరిగినది. మరియు వారు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం అభ్యున్నతం కృషి చేస్తున్నటువంటి మా ప్రియతమ నాయకులు మరి వారు రాబోయే రోజుల్లో మరి ఎంతో ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టి మరి ఈ రాష్ట్రానికి పేద ప్రజల బడుగు బలిగిన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉండాలని కోరుకుంటూ మరి వారి యొక్క ఆశయ సాధనము మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి వారికి భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చేసి వారికి ఆ రాబోయే రోజులు అత్యున్నటువంటి పదవులు చేపట్టాలని మరోమారు ఆ భగవంతుడు కోరుచున్నాము. నర్సంపేటకు వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు గట్కేసర్ వద్ద అరెస్ట్ చేశారు. తాను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడినని, ఈ ప్రాంతం తన నియోజకవర్గంలో ఉందని, ఎలా తనను అడ్డుకుంటారని ఆయన పోలీసులను నిలదీశారు. ఈ సందర్భంగా వారితో ఆయన వాగ్వాదానికి దిగారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నమస్కారం.